ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర తనదేను అని చంద్రబాబు క్లెయిమ్ చేస్తూ క్రెడిట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారు జగన్ అని ఎదురుదాడి చేసిన సినారియో చూస్తూ ఉంటే నాకు రెండే విషయాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఒకటి, కృష్ణా డెల్టాలో క్రాప్ సీజనే మారిపోయి అల్లకల్లోలం ఎందుకు అయిపోయింది గత 26-27 ఏళ్లుగా అని ఆలోచిస్తే ఎవరి ఇంపాక్ట్ కనపడుతుంది? కర్ణాటకలో ఆల్మట్టి కట్టిన తర్వాతే కదా 2000 సంవత్సరం తర్వాత కృష్ణా డెల్టా అంతా అతలాకుతలమైంది. దానికి కారకులు ఎవరు? ఇది మొదటి పాయింట్. రెండోది, పోలవరం విషయంలో ఈ రాష్ట్రం ఇంత పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తూ ఉంది, ఇంత డిలే ఎందుకు అవుతూ ఉంది, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని తాత్సారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? బాధ్యులు ఎవరు? ఈ క్వశ్చన్లు రెండింటికి సమాధానం చెప్పగలిగితే గనక ప్రాజెక్టుల విషయంలో ఎవరి ట్రాక్ రికార్డ్ ఏంటో అర్థమైపోతుంది. అన్నట్టు పోలవరం విషయంలో చంద్రబాబు వైఖరి మీద ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పిన కొన్ని కీలకమైన విషయాలను కూడా నేను ఇక్కడ చూపిస్తా ఉన్నా. అది చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. కామెంట్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సభ్యత్వం ఉండేలాగా చూసుకుందాం. నేను పోలవరానికి సుముఖంగా ఉన్నాను, ఏం కావాలంటే చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రధానమంత్రి దేవేగౌడ ఆ మీటింగ్లో ఎర్రనాయుడు కూడా ఉన్నాడు. ఓకే. తర్వాత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు చెప్పండి ఇక